Good morning students, welcome to our class. In today's class I am going to solve problems 10th one and 11th one from exercise 8.2. Okay, now come to the 10th question. This is very important question for 2 marks. Now look at the given question. Here is ax and dy are altitudes of two similar triangles. అంటే మనకి ట్రయాంగిల్స్ సిమిలర్ అనే పాయింట్ ఇచ్చారు ఆల్రెడీ. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏఎక్స్ అండ్ డివై ఆర్ ఆల్టిట్యూడ్స్ అన్నారు. మనం చిన్నప్పుడు క్లాస్లో నేర్చుకున్నాం. ఆల్టిట్యూడ్ మీన్స్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్ ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ ఎ వర్టెక్స్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది ఆపోజిట్ సైడ్. పర్పెండిక్యులర్ అంటున్నాను కదా, మీన్స్ నథింగ్ బట్ దట్ ఈస్ మేకింగ్ యాంగిల్ 90 degrees with the base. So let me draw here triangles. First one, given first triangle is triangle ABC. Second one, triangle DEF. Okay, AX is altitude of triangle ABC. Altitude from vertex A is perpendicular to the opposite side, means nothing but AX is perpendicular to the side BC. I hope I am clear. Perpendicular antunnanu kada, so nothing but AX is making 90 degrees angle with the base BC. Similarly, DY is also altitude in triangle DEF. So DY altitude means nothing but perpendicular to the opposite side, means making angle 90 degrees. Now come to the proof. Here is, what is the first given point? Given here is AX and DY are altitudes of two similar triangles triangle ABC and triangle DEF. Okay na? Now what we have to prove, required to prove, మనం ఏమని ప్రూవ్ చేయాలి అంటే AX ఈస్ట్ DY is equals to AB ఈస్ట్ DE. we have to prove. ఓకే, మనం ఈ రేషియోని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. Now look at here, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏఎక్స్ ఈస్ట్ డివై ఈక్వల్స్ టు ఏబి ఈస్ట్ డిఏ అని మనం ప్రూవ్ చేయాల్సి. బట్ ఇక్కడ మనకి రేషియోలో ఇచ్చారు. రేషియోలో అన్న బైలో అన్న ఒకటి, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఏఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై డిఈ. వీ హ్యావ్ టు ప్రూఫ్. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. అంటే నథింగ్ బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్, కరస్పాండింగ్ సైడ్స్ రేషియో వచ్చింది. ఈ సైడ్స్ ఏ ట్రయాంగిల్స్లో ఉన్నాయో ఒకసారి డయాగ్రామ్ నుంచి చూడండి. నౌ లుక్ ఎట్ హియర్, ఫ్రమ్ దిస్ రేషియో వీ కెన్ సే ఏఎక్స్ ఈస్ కరస్పాండింగ్ టు ద సైడ్ డివై. సిమిలర్లీ ఏబి ఈస్ కరస్పాండింగ్ టు ద సైడ్ డిఈ. అంటే మనం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయగలిగితే వీ కెన్ గెట్ ది రిక్వైర్డ్ రేషియో. ఏమేమి టూ ట్రయాంగిల్స్ తీసుకోవాలి? ఐ హ్యావ్ టు టేక్ హియర్ ట్రయాంగిల్ ఏబిఎక్స్ అండ్ ట్రయాంగిల్ డిఈవై. ఈ టూ ట్రయాంగిల్స్ని నేను సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, నౌ కమ్ టు ద ప్రూఫ్. హియర్ మనకు ఆల్రెడీ ఒక కండిషన్ ఇచ్చారు. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. సిమిలర్ అని ఇచ్చారు కదా. సిమిలర్ అని అంటే ఇట్ షుడ్ సాటిస్ఫై టూ కండిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ద ఈక్వల్. సెకండ్ వన్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ది సేమ్ రేషియో. ఫ్రమ్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఏ ఈజ్ కరస్పాండింగ్ టు ద డి. సో యాంగిల్ ఏ equals to angle D. Similarly, angle B equals to angle E. And third one, angle C equals to angle F. And the corresponding sides are also in the same ratio. So I am writing here AB is corresponding to the DE is equals to BC is corresponding to the EF is equals to AC is corresponding to the DF. ఎక్కడి నుంచి రాసాము ఈ పాయింట్స్ అంటే ఆల్రెడీ మనకి సిమిలర్ అని ఇచ్చారు. సో డిపెండింగ్ ఆన్ దిస్ కాన్సెప్ట్
నేను ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ రాశాను, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ది సేమ్ రేషియో రాశాను. నౌ మనం ఏమేం ట్రయాంగిల్స్ని ఇక్కడ చూస్ చేసుకోవాలి అని అంటే, టు రిక్వైర్డ్ ద రేషియో ఫ్రమ్ ద ఫిగర్ ఐఎమ్ సెలెక్టింగ్ ఫ్రమ్ ట్రయాంగిల్ ABX and second one triangle DEY. These two triangles I have to prove similar and prove చేయగలిగితేనే corresponding sides ratio concept use చేస్తే we can get the required ratio. Okay, now look at here. ఆల్రెడీ మనకి ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ DEF సిమిలర్ అని ఇచ్చారు. ఇందులోనే మనం కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని కాన్సెప్ట్ రాసాం. ఫ్రమ్ దిస్ వన్ యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ E. ఐఎమ్ యూజింగ్ దట్ కాన్సెప్ట్. అంటే ఈ టూ యాంగిల్స్ ఈక్వల్. సిమిలర్లీ మనకి AX DY ఏంటివి అంటే ఆల్టిట్యూడ్స్ అని ఇచ్చారు. Altitudes means nothing but those are making 90 degrees angle with the base. 90 degrees అంటున్నాను కదా. సో యాంగిల్ ఆఫ్ AXB 90 is equals to యాంగిల్ ఆఫ్ DYE. ఈ టూ యాంగిల్స్ ఏమయ్యాయి మనకి ఈక్వల్ అయ్యాయి. సో లెట్ మీ రైట్ యాంగిల్ ఆఫ్ AXB is equals to యాంగిల్ ఆఫ్ DYE. హౌ మచ్? 90 degrees. టూ యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చేసాయి. విచ్ క్రైటీరియా ఐ హ్యావ్ టు యూజ్ హియర్? ఎస్, by using AA similarity criterion, we can say triangle ABX is similar to triangle DEY. We got this statement, similar అని వచ్చేసాయి. సిమిలర్ అని వచ్చినప్పుడు if two triangles similar, those should be satisfied, corresponding angles are the equal or corresponding sides are in the same ratio. నాకు కావాల్సింది ఇక్కడ corresponding sides రేషియోని యూజ్ చేస్తున్నా. సో AB is corresponding to the DE. సో AB by DE is equals to BX is corresponding to the EY. So BX is corresponding to the EY is equals to AX is corresponding to the DY. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ రేషియోని నేను ఇక్కడ బైలాగా రాశాను. అందులో నాకేమేమి కావాలి? AX by DY ఒకటి, అంటే దిస్ టోడ్, అండ్ AB by DE. ఈ టూ రేషియోస్ వీ నీడ్. సో దీన్ని స్కిప్ చేసేసి AX by DY ఈజ్ ఈక్వల్స్ టు AB by DE. మనం ఇక్కడితోనైనా స్టాప్ చేసేయచ్చు. బట్ కరస్పాండింగ్ రేషియోస్ అడిగారు కదా, ఇక్కడ ఈస్ట్ లాగా అడిగారు, బైలా కాకుండా. సో మనం ఈస్ట్లోనే చేంజ్ చేయాలి. AX ఈస్ట్ DY ఈజ్ ఈక్వల్స్ టు AB ఈస్ట్ DE. దిస్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రూఫ్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. ఒకటే ఒక లాజిక్. ఆల్టిట్యూడ్ మీన్స్ నథింగ్ బట్ a line segment drawn from a vertex to the opposite side making with angle 90 degrees or perpendicular to the opposite side. మీరు ఎలా అన్నపల్లి పర్పెండిక్యులర్ అంటున్నాను కదా. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ మేకింగ్ యాంగిల్ 90 degrees. ఆల్రెడీ మనకి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చారు. సో యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ E అవుతుంది. రెండింటికి కామన్గా 90 degrees ఉంది. ఇఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే వీ కెన్ సే సింప్లీ బై యూజింగ్ AA similarity criterion these two triangles are similar. So we got here two triangles are similar. If similar అయితే their corresponding sides are in the same ratio. ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసేసుకొని we can get the required ratio. I hope I'm clear about this question. Now look at the 11th question. Most important question for 4 marks. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో కన్స్ట్రక్షన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఉంటుంది. ఎయిదర్ దట్ ఈస్ ఇన్ మోడల్ 11th one or 12th one or 13th one. సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. 2-3 times డ్రా చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నౌ కమ్ టు ద క్వశ్చన్. హియర్ ఈజ్ కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ షాడో సిమిలర్ టు ద గివెన్ ట్రయాంగిల్ ABC. అంటే మీకు ఇక్కడ డౌట్ రావాలి. అంటే కన్స్ట్రక్ట్ చేయమన్నారు ట్రయాంగిల్ ABCని అని అన్నారు, కానీ మెజర్మెంట్స్ అనేది ఇవ్వలేదు. అంటే మెజర్మెంట్స్ మీకు అనుకూలంగా ఉండేటట్టుగా ఏమన్నా తీసుకోవచ్చు. ఓకేనా?
ఆ ట్రయాంగిల్కి మనం సిమిలర్ ట్రయాంగిల్ని డ్రా చేయమంటున్నారు ఇక్కడ విత్ ఇట్స్ సైడ్స్ ఈక్వల్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ 5/3 ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ. ట్రయాంగిల్ ఏబీసీకి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈ పర్టికులర్ రేషియోలో ఉండేటట్లుగా సిమిలర్ ట్రయాంగిల్ని మనల్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అంటున్నాను కదా నేను ఇక్కడ. ఇంట్రడక్షన్ క్లాస్లో నేర్చుకున్నాం కరస్పాండింగ్ సైడ్స్ రేషియోని మనం ఒక లెటర్తో రిప్రజెంట్ చేస్తాము అని అనేసి. దట్ ఈస్ నథింగ్ బట్ కే మీన్స్ నథింగ్ బట్ స్కేల్ ఫ్యాక్టర్. సో మనకి ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ని ఇచ్చారు, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. నౌ కమ్ టు ద హియర్ ఈజ్ స్కేల్ ఫ్యాక్టర్ ఈజ్ ద గివెన్, మనం దాన్ని కేతో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ 5/3 రేషియో ఈజ్ గివెన్. మీరు ఇక్కడ 5ని 3తో డివిజన్ చేస్తే మీకు ఇక్కడ సమ్ డెసిమల్ పాయింట్లో వస్తుంది. దట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1. 3 పాసిబిలిటీ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. మేబీ లెస్ దాన్ 1, మేబీ గ్రేటర్ దాన్ 1, మేబీ ఈక్వల్ 1. గ్రేటర్ దాన్ 1 ఉంటే మనం డ్రా చేసే సిమిలర్ ట్రయాంగిల్స్ అనేవి ఒరిజినల్ ట్రయాంగిల్ కంటే ఎలా వస్తుంది అంటే ఎన్లార్జ్ ఫిగర్ వస్తుంది, అంటే పెద్దగా చేసినట్టు వస్తుంది. సో ఇక్కడ వీ కెన్ రైట్ హియర్ వీ గెట్ enlarged figure. I hope I am clear. So depending on the scale factor k value, we can say మనకి ఏ టైప్ ఆఫ్ ఫిగర్ వస్తుందో చెప్పొచ్చు. మేబీ ఎయిదర్ ఎన్లార్జ్డ్ ఫిగర్స్ ఎప్పుడు గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు. ఇఫ్ ఈక్వల్ 1 అయితే వీ కెన్ గెట్ ది కాంగ్రుయెంట్ ఫిగర్స్. ఇఫ్ లెస్ దాన్ 1 అయితే వీ కెన్ గెట్ ది డిమినిష్డ్ ఫిగర్స్. ఓకే, సో మనకి ఇక్కడ డిపెండింగ్ ఆన్ దిస్ రేషియో మనకి ఏ టైప్ ఆఫ్ ఫిగర్ వస్తుంది అంటే ఎన్లార్జ్ ఫిగర్ వస్తుంది. ఇక్కడ వరకు ఒక స్టెప్. కమ్ టు ద నెక్స్ట్ స్టెప్. నాకు ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ మెజర్మెంట్స్ ఇవ్వలేదు, సో యూ కెన్ చూస్, మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ టేకింగ్ హియర్ లెట్ ఏబీ సైడ్ మెజర్మెంట్ 4 centimeters, బీసీ సైడ్ మెజర్మెంట్ 5 centimeters, and AC side measurement 6 centimeters. ఓకే, ఇదంతా కాకుండా మీరు సింపుల్గా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ మెజర్మెంట్ తీసుకున్నా పర్లేదు, యాజ్ యువర్ విష్, ఎలాగైనా తీసుకోవచ్చు. ఐ చూజ్ ఇన్ హియర్ 3 sides measurements. Depending on these measurements I have to draw the original triangle ABC. Now ఇక్కడ కన్స్ట్రక్షన్ డ్రా చేసేటప్పుడు ఇన్ బిఫోర్ క్లాస్లో చెప్పాను 3 steps కంపల్సరీ వీ హ్యావ్ టు ఫాలో. ఫస్ట్ వన్ ఈజ్ రఫ్ డయాగ్రామ్, సెకండ్ వన్ ఒరిజినల్ కన్స్ట్రక్షన్, థర్డ్ వన్ కన్స్ట్రక్షన్ స్టెప్స్. ఓకే, నౌ ఐ హ్యావ్ టు డ్రా ది రఫ్ డయాగ్రామ్. Now come to the rough diagram for this data. ఇక్కడ ట్రయాంగిల్ని డ్రా చేసేటప్పుడు యూ కెన్ చూస్ ఎయిదర్ ఏబీ యాజ్ ద బేస్ ఆర్ బీసీ యాజ్ ద బేస్ ఆర్ ఏసీ యాజ్ ద బేస్. మీరు దేన్నైనా బేస్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏబీని బేస్గా ట్రీట్ చేస్తున్నా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఎ లైన్ సెగ్మెంట్ ఏబీ విత్ 4 centimeters. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. 3 sides ఇచ్చినప్పుడు మనకి ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మన చిన్న క్లాస్లో నేర్చుకున్నాం, సేమ్ యాజ్ యూజువల్. దాని తర్వాత నెక్స్ట్ మెజర్మెంట్ ఏసీ, ఏ యాజ్ ద సెంటర్డ్, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ కంపాస్ 6 centimeters రేడియస్తో వీ హ్యావ్ టు డ్రా అన్ ఆర్క్. ఓకే, ఫ్రమ్ ద బీ యాజ్ సెంటర్డ్ విత్ ద రేడియస్ 5 centimeters, with help of compass draw another arc. The intersection point of arcs we have to mark with C. So join AC and BC. So AC measurement is 6 centimeters, BC is 5 centimeters. So we got here required triangle ABC వచ్చింది మనకి ఇక్కడ. ఓకేనా, దీనికి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో 5/3 ఉండేలాగా we have to draw the similar triangle. సిమిలర్ ట్రయాంగిల్ని ఎలా డ్రా చేయాలి? ఇక్కడ
మన లైన్ సెగ్మెంట్ని పర్టికులర్ రేషియోలో డివైడ్ చేసాం ఇన్ బిఫోర్ క్లాస్లో. సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. స్టెప్ 1 ఏం చేసామంటే అక్కడ లైన్ సెగ్మెంట్ని డ్రా చేసాం. ఇక్కడ మనం డ్రా చేయాల్సింది ట్రయాంగిల్ కదా, సో స్టెప్ 1లో మనం ట్రయాంగిల్ని డ్రా చేసాం. స్టెప్ 2 అక్కడ ఏం చేసాం, యాంగిల్ ఆఫ్ BAX అండ్ అక్యూట్ యాంగిల్ని మార్క్ చేసాం. సో ఇక్కడ కూడా సిమిలర్ అదే స్టెప్ 2 చేస్తాం. యాంగిల్ ఆఫ్ BAX మార్క్ అండ్ అక్యూట్ యాంగిల్ at point A. ఓకే, నౌ ఎన్ని యాక్స్ డ్రా చేయాలి అది ఇంపార్టెంట్. గివెన్ హియర్ రేషియో ఈజ్ 5/3. ఓకే, ఈ న్యూమరేటర్ డినామినేటర్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అన్ని ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ ద గివెన్ రేషియో ఐ హ్యావ్ ద హైయెస్ట్ వాల్యూ ఈజ్ 5. సో ఐ హ్యావ్ టు డ్రా 5 ఈక్వల్ యాక్స్ ఫ్రమ్ పాయింట్ A. సో 1 2 3 4 5. ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్ కదా మనం డ్రా చేసింది. సో రైట్ A1 A2 A3 A4 A5. ఓకే, నా ఇప్పుడు ఏం చేయాలి, మనం దేన్ని జాయిన్ చేయాలి. ఫస్ట్ ఎన్ని యాక్స్ డ్రా చేయాలి అంటే దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గివెన్ రేషియో. ఇచ్చిన రేషియోలో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అన్ని యాక్స్ డ్రా చేస్తాం. స్టెప్ 1 అది చాలా ఇంపార్టెంట్. స్టెప్ 2 ఏం చేస్తామంటే డినామినేటర్లో ఎంతైతే నెంబర్ ఉంటుందో లేదా ఎన్ని పార్ట్స్ ఉంటుందో, నాకు ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. సో ఇక్కడ థర్డ్ యార్క్ మీన్స్ నథింగ్ బట్ A3ని Bని జాయిన్ చేయాల్సి ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్. ఇది నేను రఫ్ డయాగ్రామ్ కాబట్టి జస్ట్ నేను చేతితోనే జాయిన్ చేస్తున్నాను. ఓకే, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ 2 points here. ఫస్ట్ పాయింట్ ఎన్ని యాక్స్ డ్రా చేయాలి, దట్ ఈస్ ద డిపెండింగ్ ఆన్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ రేషియో. ఇక్కడ నాకు హైయెస్ట్ 5 ఉంది కాబట్టి 5 యాక్స్ డ్రా చేసాం. స్టెప్ 2 డినామినేటర్లో ఎంతైతే నెంబర్ ఉంటుందో ఇక్కడ నాకు డినామినేటర్లో 3 ఉంది కదా, సో ఐ హ్యావ్ టు జాయిన్ A3 టు ద పాయింట్ B. ఓకే, ఈ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. నౌ కమ్ టు ది ఇక్కడ నాకు లాస్ట్ పాయింట్ ఏముంది, A5 ఉంది. ఫ్రమ్ A5 ఐ హ్యావ్ టు డ్రా ఏ లైన్ దట్ ఈస్ ప్యారలల్ టు ది A3B. ఎక్కడో విన్నాం కదా ప్యారలల్ లైన్ని డ్రా చేయడం. ఎస్, డివిజన్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్లో బిఫోర్ క్లాస్లో నేర్చుకున్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొట్రాక్టర్ డ్రా చేయొచ్చు అని చెప్పాను నేను. విత్ ద హెల్ప్ ఆఫ్ కంపాస్ కూడా డ్రా చేయొచ్చు అని చెప్పాను. యాజ్ అ విష్ మీరు ఎలా డ్రా చేసినా పర్లేదు. బట్ మన ఇక్కడ A5 నుంచి ఒక ప్యారలల్ లైన్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్యారలల్ లైన్ని డ్రా చేస్తే AB లైన్ సెగ్మెంట్ని సమ్ ఎక్కడో ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇంటర్సెక్ట్ చేయనప్పుడు వీ కెన్ ఎక్స్టెండ్ ది AB లైన్ సెగ్మెంట్. ABని ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే B పాయింట్ అనేది అక్కడి నుంచి అక్కడికి చేంజ్ అయింది అని అర్థం. ఓకే, సో లెట్ మీ డ్రా హియర్. సో A5 నుంచి లైన్ని డ్రా చేసాం. దట్ ఈస్ ప్యారలల్ టు ది A3B. ఇక్కడ ఇంటర్సెక్ట్ చేయలేదు కాబట్టి AB లైన్ సెగ్మెంట్ని ఎక్స్టెండ్ చేస్తే సమ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఇప్పుడు న్యూగా వచ్చిన పాయింట్ని B' మార్క్ చేయండి. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. సిమిలర్లీ ఈ B' దగ్గర నుంచి మనం ఒక లైన్ని డ్రా చేయాలి దట్ ఈస్ ప్యారలల్ టు ద BCకి ప్యారలల్గా ఉండేలాగా డ్రా చేయాలి. లైక్ మేబీ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు కూడా ఇంటర్సెక్ట్ అవ్వలేదు కాబట్టి ఏసీని ఎక్స్టెండ్ చేస్తే సమ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఆ పాయింట్ని మనం C' మార్క్ చేయండి. హియర్ దీస్ 2 ఆర్ ది ప్యారలల్ లైన్స్. ఇప్పుడు నౌ AB' ఈజ్ ది రిక్వైర్డ్ ట్రయాంగిల్ is similar to the original triangle in the ratio 5/3. I hope I am clear. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాన్స్ట్రక్ట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నౌ కమ్ టు ది కన్స్ట్రక్షన్. ఇన్ ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ సెగ్మెంట్ AB with the measurement of 4 centimeters. So with 4 centimeters. Okay, this is AB.
Now AC with the radius 6 centimeters we have to draw. Okay, 6 centimeters from the center A. Okay, in next one, from the center B we have to draw another arc with the radius 5 centimeters. So take a measure of 5 centimeters. Okay, 5 centimeters. Draw an arc from center B. The intersection of two arcs mark with point C. Now join BC and AC. So here AC measurement is 6 centimeters, BC measurement is 5 centimeters. Now ikkada varaku manam triangle ni construct chesam. In next step we have to mark an acute angle at point A. Angle of BAX and acute angle. మనం బిఫోర్ క్లాస్లో చెప్పుకున్న acute angle అంటే ప్రొట్రాక్టర్ని యూస్ చేయకుండానే డ్రా చేయొచ్చు. Now according to the rough diagram we have to mark 5 arcs from point A with any radius. ఎంత రేడియస్ అయినా తీసుకోవచ్చు. Like this. So I am taking this much of radius. 1, 2, 3, 4, this is 5. Okay, now mark A1, A2, A3, A4, A5. in next step మనకి డినామినేటర్లో ఎంత నెంబర్ ఉంటే అన్నవ యాడ్తో బీని జాయిన్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఇక్కడ డినామినేటర్లో 3 ఇచ్చారు కాబట్టి I have to join B to the A3. Okay, now we have to draw a line from point A5 that is parallel to the A3B. Parallel line ni draw cheyalsi untundi with the help of protractor or with the help of compass. నేను ఇక్కడ కంపాస్ ని యూస్ చేస్తున్నా. సో కంపాస్ తో parallel line draw చేయాలి అంటే first with some radius we have to draw an arc from point A3. With the same radius I am drawing another arc from point A5. Okay, like this. In second step we have to measure the intersection point of arc. Okay, measure చేసేసుకున్న తర్వాత with the same measurement we have to draw another arc like this. ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయిన యాక్స్ పాయింట్ని A5ని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేయండి లైక్ దిస్. ఓకే, ఇది ఏబీని ఇంటర్సెక్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే
ఇంటర్సెక్ట్ అవ్వడం కోసం ఏబీని ఎక్స్టెండ్ చేసుకోవాలి. నౌ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో దట్ ఈస్ బి డాష్, అంటే బి నుంచి బి డాష్కి చేంజ్ అయింది. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. సిమిలర్లీ వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ ఫ్రమ్ పాయింట్ బి డాష్ that is parallel to the BC. Here also draw an arc from point B with some radius. With same radius, I am drawing another arc from point B dash. Now here, a arc intersect aina 2 points measurements calculate cheyandi, or length of the intersection points of drawn arc. Okay, with the same measurements ikkada intersect ayina daggara nunchi you have to draw another arc. Okay, now intersect అయిన ఈ పాయింట్స్ని బి డాష్ని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేయండి. దెన్ యూ కెన్ గెట్ ది సి డాష్ పాయింట్ దిస్. ఓకే, ఇది ఏసీని ఇంటర్సెక్ట్ చేయలేదు కాబట్టి ఏసీని మీరు ఏం చేస్తారంటే సిమిలర్లీ ఇందాక లాగానే ఏసీని కూడా ఎక్స్టెండ్ చేయండి. ఓకే, ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మార్క్ విత్ సి డాష్. ఐఎమ్ రైటింగ్ హ్యూర్. ఓకే, నౌ బి డాష్ సి డాష్ ఈజ్ ప్యారలల్ టు ది బీసీ. A5 B dash is parallel to the A3 B. I hope I am clear about how to draw the construct. ఇక్కడ నాకు కాన్స్ట్రక్షన్ కొంచెం కిందికి డ్రా చేసి ఉంటే నాకు ఇక్కడ మెర్జ్ అవ్వకుండా ఉండేది. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి, కాన్స్ట్రక్షన్ని జాగ్రత్తగా డ్రా చేయండి. ఒక్కసారి నేను కన్స్ట్రక్షన్ స్టెప్స్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ స్టెప్, అకార్డింగ్ టు ద I taken here base AB equals to 4 centimeters. So I drawn the line segment. In second step, with the center of A with radius 6 centimeters, I drawn another arc. Okay. Similarly, with center B, with the help of radius 5 centimeters, I drawn another arc. The intersection point of two arcs I mark with C. Now join the AC and BC. We get the triangle ABC. ఈ ట్రయాంగిల్కి మన సిమిలర్ ట్రయాంగిల్ని డ్రా చేయాలి విత్ ద రేషియో 5/3. ఈ రేషియోలో ఏదైతే వాల్యూ బిగ్గెస్ట్ ఉంటుందో, ఓకే, బేస్ ఆన్ దట్ గ్రేటెస్ట్ నెంబర్ వీ హ్యావ్ టు డ్రా ది ఆర్క్. ఫస్ట్ స్టెప్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఇన్ సెకండ్ స్టెప్ డ్రా యాంగిల్ ఆఫ్ BAX అండ్ అక్యూట్ యాంగిల్. ఈ అక్యూట్ యాంగిల్ పైన ఎన్ని యాక్స్ని డ్రా చేయాలి అనేది దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది గ్రేటెస్ట్ వాల్యూ ఇన్ గివెన్ రేషియో. నాకు ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది అంటే 5 ఉంది. సో ఐ హ్యావ్ టు డ్రా 5 యాక్స్. సో మార్క్ చేయండి ఫ్రమ్ ఏ పాయింట్ కదా, సో A to A5ని మార్క్ చేయండి. ఇన్ సెకండ్ స్టెప్ డినామినేటర్లో ఎంతైతే నెంబర్ ఉంటుందో అన్ని పార్ట్స్ లేదా అన్నవ ఆర్క్, ఇక్కడ 3 ఉంది కాబట్టి థర్డ్ ఆర్క్ నథింగ్ బట్ A3ని Bని జాయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఆర్క్ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అంటే నథింగ్ బట్ నాకు ఇక్కడే ఉంది A5. ఈ A5 నుంచి నేను ఒక లైన్ని డ్రా చేయాలి దట్ ఈస్ ప్యారలల్ టు ది A3B.
సో నాకు ప్యారలల్ లైన్ ఎలా డ్రా చేయాలో మనం బిఫోర్ క్లాస్లో నేర్చుకున్నాం. సేమ్ అదే ప్రాసెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొట్రాక్టర్ యూ కెన్ డ్రా, విత్ ద హెల్ప్ ఆఫ్ కంపాస్ యూ కెన్ డ్రా. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, విత్ సమ్ రేడియస్ A3 పాయింట్ నుంచి ఒక యార్క్ డ్రా చేయండి. సేమ్ అదే రేడియస్తో A5 నుంచి ఇంకొక యార్క్ని డ్రా చేయండి. ఈ యార్క్ అనేది AXని A3Bని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఆ లెంత్ని మెజర్ చేయండి. సేమ్ అదే లెంత్ తోటి ఇక్కడ AXని ఎక్కడైతే A5 నుంచి డ్రా చేసిన యార్క్ ఇంటర్సెక్ట్ చేస్తుందో అక్కడ నుంచి ఆ మెజర్మెంట్తో ఎనదర్ యార్క్ని డ్రా చేయాలి. ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ అనేది మనకు కావాలి. ఈ పాయింట్ని A5ని జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేస్తే ABని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో దట్ ఈస్ B'. ఇంటర్సెక్ట్ చేయదు కదా, ఎందుకంటే ఇది 4 సెంటీమీటర్స్. అలాంటి టైంలో మనం ABని ఏం చేయాలంటే ఎక్స్టెండ్ చేయాలి. సో ఇక్కడ ఎలాగైతే మనం ప్యారలల్ లైన్ డ్రా చేసామో సేమ్ ప్రాసెస్లో మనం ఇక్కడ కూడా ప్యారలల్ లైన్ని డ్రా చేసాం. అక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మార్క్ విత్ C'. సో ఫైనల్లీ హియర్ వీ గాట్ AB', C' is the similar triangle of the original triangle with the corresponding ratio of 5/3. I hope I am clear. Now come to the construction step. In step 1 మనం ఏం చేసాం, AB line segmentని డ్రా చేసాం with 4 centimeters. So draw a line segment AB equals to 4 centimeters. In second step, A as the center with radius 6 centimeters తో ఒక యార్క్ని డ్రా చేసాం. So with A as center and radius AC equals to 6 centimeters, draw an arc. ఓకే, సేమ్ ఏ దగ్గర నుంచి ఏం చేసామో బి దగ్గర నుంచి కూడా అదే చేసాం విత్ ద రేడియస్ 5 centimeters. సో ఇన్ థర్డ్ పాయింట్ with B as centered and radius BC equals to 5 centimeters, draw an arc. Now here intersection point of an arc we mark with C. So in fourth point, intersection point of an axe is C. Okay. In third, fifth one, ఏం చేసాం మనం, join AC and BC to obtain triangle ABC. జాయిన్ చేస్తే మనకి ట్రయాంగిల్ ABC వచ్చేసింది. దాని తర్వాత ఏం చేసాం, నెక్స్ట్ స్టెప్ మనం acute యాంగిల్ని మార్క్ చేసాం. నౌ ఇన్ సిక్స్త్ పాయింట్ మార్క్ an acute angle of BAX at point A. Okay. In seventh step, depending on the given ratio, highest number ఎంత ఉంటే అన్ని యాక్స్ని మనం ఇక్కడ డ్రా చేసాం. సో ఐఎమ్ రైటింగ్ హియర్ along AX మార్క్ ఆఫ్ హౌ మెనీ మార్క్ చేసాం మనం ఇక్కడ 5. ఓకే, 5 పాయింట్స్. ఆ 5 ఎక్కడి నుంచి తీసుకున్నామంటే గ్రేటర్ ఆఫ్ 5 and 3 in given ratio 5/3. I hope I'm clear. In next step మనం అవి ఎలా డ్రా చేసామంటే నథింగ్ బట్ A1 is equals to A1 A2 is equals to A2 A3 equals to A3 A4. అంటే నథింగ్ బట్ దాని మీనింగ్ ఏంటంటే విత్ హెల్ప్ ఆఫ్ సేమ్ రేడియస్తో డ్రా చేయాలి అని అర్థం.
దాని తర్వాత ఏం చేసాం మనం, జాయిన్ A3 and B. సో ఇన్ నెక్స్ట్ స్టెప్ జాయిన్ A3, B. ఓకే, ఇన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం, డ్రా ఏ లైన్ ఫ్రమ్ పాయింట్ A5 దట్ ఈస్ ప్యారలల్ టు ది A3B. డ్రా ఏ లైన్ ఫ్రమ్ A5 is parallel to A3B and it intersects AB at B dash. అంతేనా? అంటే సింప్లీ మనం ఇక్కడ ఏం చేయొచ్చు, A5B dash is parallel to A3B. ఓకే, ఈ నెక్స్ట్ స్టెప్ సేమ్ అదేగా మనం చేసింది, B dash నుంచి డ్రా చేసాం. డ్రా ఏ లైన్ from B dash is parallel to BC. It intersects AC at C dash. Means nothing but B dash C dash is parallel to BC. Okay, జాయిన్ చేసేసిన తర్వాత మనకి ఏ ట్రయాంగిల్ వచ్చింది అంటే AB dash C dash is the required triangle. So finally AB dash C dash is the required triangle. Triangle, each of the whose sides in 5/3 of the corresponding sides. కరస్పాండింగ్ సైడ్స్ ఏ రేషియోలో ఉండేలాగా సిమిలర్ ట్రయాంగిల్ని డ్రా చేసామంటే దట్ ఈస్ నథింగ్ బట్ 5/3 రేషియో. 5/3 క్యాలిక్యులేట్ చేస్తే మీకు గ్రేటర్ దాన్ 1 వస్తుంది, అంటే మనకి ఎన్లార్జ్ అయిన ఫిగర్ వస్తుంది అన్నాను. అదేగా మనకి ఇక్కడ వచ్చింది. ఎస్, ఐఎమ్ క్లియర్ అబౌట్ ద 11th one. 2-3 times కన్స్ట్రక్షన్ డ్రా చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నేను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇన్ నెక్స్ట్ క్లాస్ వి విల్ మీట్ విత్ 12th one and 13th questions ఫ్రమ్ ఎక్సర్సైజ్ 8.2. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching.